హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ కి పాల్పడ్డారు. సీనియర్స్ వేధింపులు తట్టుకోలేక కాలేజ్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. విద్యార్థుల కంప్లైంట్ తో కాలేజ్ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 12 మందిపై ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ర్యాగింగ్ కి పాల్పడిన విద్యార్థులపై 6 నెలల పాటు సస్పెన్షన్ విధించారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్. ఒక చిన్న పిల్లలు వచ్చి చదవటానికి వస్తే వాళ్ళందరికీ ఇట్లాంటి చేయటం చాలా తక్కువ. అండ్ ర్యాగింగ్ ఈజ్ అన్లాఫుల్. ఒక చిన్న పిల్లలు వస్తారు, మెరిట్ స్టూడెంట్స్, poor and meritorious students come to usually to the government institute because of the rank వలన వస్తారు. వాళ్ళకి ఒక కల్చరల్ షాక్. ఫస్టే చిన్న ఊళ్ళ నుంచి వచ్చి 2 tier 3 tier సిటీస్ నుంచి వచ్చి ఎంత పెద్ద సిటీలో ఉండటమే పెద్ద కల్చరల్ షాక్. ఆ కల్చరల్ షాక్లో ఉండటం వలన వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఫిజికలీ అండ్ మెంటలీ. ఫుడ్ సూట్ కాదు, ఇక్కడున్న హ్యాబిట్ సూట్ కావు వాళ్ళకి. సో సీనియర్స్ వచ్చి వాళ్ళని హెల్ప్ చేయాలి. ఇంట్రడక్షన్ తీసుకోవటం, వాళ్ళని మంచిగా మాట్లాడటం వేరే, కానీ ఇట్లా హ్యూమిలేట్ చేయటం మాత్రం తప్పు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ ఫిర్యాదు మేరకు 12 మంది విద్యార్థులపై కేసు నమోదు చేశామన్నారు సుల్తాన్ బజార్ సిఐ నరేష్. జూనియర్స్ పై కాలేజ్ సీనియర్లు ర్యాగింగ్ కి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు సిఐ నరేష్. డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇట్లా 12 మెంబర్స్ మీద వాళ్ళు జూనియర్స్ పిల్లల్ని ర్యాగింగ్ చేస్తారని చెప్పేసి. సో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.